లోకంలో ఉన్నప్పుడు నేను చాలా ఆరోగ్యంగా బాగా అసలు బాగుండేవాడిని. దేవునిలోకి వచ్చిన తరువాత వీడికి దరిద్రం పట్టుకుందని చెప్పేసి మొదలెట్టారన్నయ్య. తర్వాత మూవీ షూటింగ్ పెద్ది రీసెంట్గానే రామ్ చరణ్ మూవీ రిలీజ్ అయింది. ఆ అన్నయ్య పిలిచి, తమ్ముడు ఇలా షూటింగ్ ఉందిరా, రా వచ్చి చేసేసుకో నీకు. అంటే డ్యాన్సే నా ప్రాణం అన్నారు. డ్యాన్స్మే ఇంకా నా లైఫ్ అని చెప్పారు. ఆ డ్యాన్స్ ఇంకా విడిచిపెట్టేశారు బ్రదర్. డబ్బు సంపాదించాలంటే సినిమా ఫీల్డ్కి వెళ్ళైనా మళ్ళీ నేను సంపాదించుకోగలను. ప్రైజ్ ద లార్డ్. దేవుని అతి పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. సమస్త మహిమ ఘనత ప్రభావం ఆయనకే చెల్లును గాక. ఇప్పుడు మన మధ్య బ్రదర్ ప్రభు గారు ఉన్నారు. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్ అన్నయ్య. బ్రదర్, ఒక్కొక్కరిని దేవుడు ఒకలాగా దర్శిస్తూ ఉంటాడు. చిన్న ఈవెంట్స్తో స్టార్ట్ అయ్యి శ్రీదేవి డ్రామా కంపెనీలో ఎంటర్ అయ్యి తర్వాత సినిమా ఫీల్డ్లోకి మీరు ఎంటర్ అయ్యారు. మరి దేవుడు మిమ్మల్ని ఎలా దర్శించాడు, మార్పు అనేది మీ జీవితంలో ఎలా వచ్చిందో తప్పకుండా మీ సాక్ష్యాన్ని చూస్తున్న వీక్షకులకు వింటున్న నాకు కూడా మీ వ్యక్తిగత సాక్ష్యాన్ని పంచుకోమని కోరుచున్నాను బ్రదర్. ఫస్ట్ నా లైఫ్ జర్నీ గురించి చెప్తాను అన్నయ్య. మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి క్రిస్టియన్స్. చిన్నప్పటి నుంచి క్రిస్టియన్స్ అయితే నార్మల్గా చర్చెస్కి వెళ్ళి రావటమే జరుగుతుంది, కానీ దేవుని ఎప్పుడు మనస్ఫూర్తిగా ఆరాధించింది లేదు, మనస్ఫూర్తిగా ప్రార్థించింది లేదు, ఆయన గణపరిచింది ఎప్పుడూ లేదు. ఇలా సాగుతున్న ప్రయాణంలో మా డాడీ ఎక్స్పైర్ అయిపోయారు. మా డాడీ ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత నన్ను చదివించడానికి చాలా కష్టాలు పడేదమ్మ. ఇంట్లో జరగటానికైనా ఏ స్థితికైనా సరే ఇళ్లలో పనికి వెళ్ళేసి మాకు అలా జరుగుతూ ఉంటుంది. ఈరోజు పని జరిగితేనే మాకు ఇంట్లో తినడానికి, లేదంటే లేదు. ఇలా అని చెప్పేసి సాగుతా నాది 10th అయిపోయిన తర్వాత ఇంటర్లో జాయిన్ అయిపోయాను. అయిపోయిన తర్వాత ఫీజు కట్టడానికి కూడా మాకు మనీ లేవు. అమ్మ పని చేస్తూనే ఉంటుంది, మాకు మనీ రావట్లేదు. అందుకని చెప్పేసి నేను అమ్మతో అన్నా, అమ్మ ఇది కరెక్ట్ కాదు, ఎప్పుడు నువ్వే కష్టపడతా ఉంటే నేను చూడలేను, నేను డ్యాన్స్ ఫీల్డ్కి వెళ్తాను అది ఇది అని చెప్పేసి ఒక ఆలోచనతో మాట్లాడేసి అమ్మతో. చిన్నప్పటి నుంచి డ్యాన్స్ అంటే మీకు ఇష్టమండి? చాలా ఇష్టం అన్న. నాకంటూ ఒక పేజ్ ఉండాలి, నాకంటూ ఒక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండాలని చెప్పేసి దానికోసం చిన్నప్పటి నుంచి కష్టపడతానే ఉన్నాను, కానీ అవకాశం రాలా. నాకంటూ ఒక పేరు ఉండాలి, నాకంటూ ఒక బలగం ఉండాలని చెప్పేసి సినిమా ఫీల్డ్లోకి వెళ్ళిపోయాను. అంటే మీరు నామకార్థంగా ఉండేవారు? నామకార్థంగా ఉండేవాళ్ళం. ఎప్పుడు మనసారా ఆయన్ని పూజించిందంటూ ఏమీ లేదు. నేను అమ్మకి చెప్పాను, సరేరా నీ ఇష్టం అని చెప్పేసి అమ్మ నాకు ప్రోత్సహించేదన్నమాట. చిన్నప్పటి నుంచి ప్రతి విషయం నేను ఇది చేయాలనుకుంటున్నానంటే సరే చేసేయి. అక్కడి నుంచి మా జర్నీ బాగా జరిగింది అన్నయ్య. నేను ఎప్పుడైతే ఈవెంట్స్ అండ్ షూటింగ్స్ మొదలెట్టానో ఇంట్లో కూడా నేను ఎలా అంటే అమ్మతో మాట్లాడడానికి కూడా టైం స్పెండ్ చేసేవాడిని కూడా కాదు. ఏమన్నా మాట్లాడడానికి వచ్చినా కూడా చిరాకు పడేవాడిని. ఎందుకు నువ్వు నాతో మాట్లాడుతున్నావు? ఆమె నన్ను చిన్నప్పటి నుంచి కన్నీ పెంచి మోసింది, అది మొత్తం మర్చిపోయేసి ఆ సినిమా ఫీల్డింగ్ దానికే ఇంకా ప్రయారిటీ ఎక్కువ ఇచ్చామని. సినిమా ఫీల్డ్లోకి ఎంటర్ అవడం అనేది కష్టం అని చెప్తారు. మరి ఏ రీతిగా మీరు ఆ సినిమా ఫీల్డ్లోకి ఎంటర్ అయ్యారు బ్రదర్? ఎలా అంటే నేను ఫస్ట్ ఒక అన్నయ్య చాలా మందిని కాంటాక్ట్ అయ్యాను. అన్న నాకు డ్యాన్స్ అంటే ఇష్టం, ప్రతి ఒక్క పెద్ద డాన్సర్లకి మెసేజ్ చేశాను. కొంతమంది రిప్లై ఇచ్చారు, కొంతమంది మనీ అడిగారు. మా టీంలో చేయాలంటే నీకు మనీ ఉండాలి ఇలా. అప్పుడే అన్న ఎలా అన్న 50K నేను ఎలా చూసుకోవాలి అన్న టైంలో కూడా సరే ఒకవేళ కడతాను, నాకు ప్రూఫ్ ఏంటి అని చెప్పి అడిగితే నెక్స్ట్ మెసేజ్ నుంచి ఇంకా వాళ్ళు నన్ను బ్లాక్ చేసేసారు. అంటే మనీ ఇస్తేనే దానిలోకి రావాలి, లేక మనీ ఇవ్వకపోతే రాలేనా అని చెప్పేసి ఈవెంట్కి వెళ్ళిపోయా. 1-2 ఈవెంట్స్ చేసుకుంటానే నాకు డ్యాన్స్ ప్రూవ్ చేసుకున్నా. ఈవెంట్స్ అంటే బహిరంగ జరుగుతూ ఉంటాయి? బయట ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి. కోటప్పకొండ తిరణాలని, దసరా అని, మిగతా పెళ్ళిళ్ళకి పిలుచుకుంటూ ఉంటారు కదా, వాటికి వెళ్ళేవాడిని. వెళ్ళిన తర్వాత ఒక అన్నయ్యకి నా డ్యాన్స్ చూసి నన్ను నచ్చి, తమ్ముడు నీకు ఈవెంట్స్ సెట్ కాదులేరా, నేను శ్రీదేవి డ్రామా కంపెనీ ఆఫర్ ఇస్తాను, నువ్వు వెళ్తావా అని చెప్పేసి అన్నాడు. అంటే మీరు బాగా చేస్తున్నారని? బాగా చేస్తున్నావు నువ్వు వెళ్తావా అంటే సరే అన్నయ్య వెళ్తానని చెప్పేసి అన్నయ్యతో జర్నీ బాగా చేశాను. జర్నీ చేసిన తర్వాత శ్రీదేవి డ్రామా కంపెనీకి వెళ్ళిపోయాను. 6 monthsలో నేను రాజు మాస్టర్ ఆయన పేరు, ఆయన దగ్గర అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా నన్ను తీసుకున్నాడు.
ఫస్ట్ ఇద్దరు ముగ్గురు ఉన్నారు ఆయన దగ్గర. వాళ్ళని తీసేసి అంటే వాళ్ళని కొంచెం దూరంగా పెట్టి నన్ను అసిస్టెంట్‌గా చేసుకున్నాడు. అంటే కొంచెం ఇంకా బాగా చేస్తున్నావు అని చెప్పి. బాగా చేస్తున్నానని చెప్పేసి నన్ను అసిస్టెంట్‌గా చేసుకున్నాడు. బాయ్స్ కావాలన్నా, గర్ల్స్ కావాలన్నా ఆయన నాకు పర్టిక్యులర్‌గా చెప్తాడు. బాయ్స్‌ని తీసుకొనిరా, గర్ల్స్‌ని తీసుకొనిరా. ఇంకా నువ్వు నా అసిస్టెంట్‌గా నువ్వు ఇక్కడే ఉండిపో. అది ఇది అని చెప్పేసి అంటానే ఉంటాడు. అలా అలా సాగింది. అలా అలా సాగుతా సాగుతా వేరే అన్నయ్య పరిచయం అయ్యాడు. మా గ్రూప్‌లోనే రాజు అన్న అని చెప్పేసి పరిచయం అయ్యాడు. అయిన తర్వాత తమ్ముడు మూవీ షూటింగ్ ఉందిరా అని చెప్పేసి అన్నాడు. అన్న ఏం మూవీ అన్న అది ఇది అని చెప్పేసి అంటే ఇలా బోలా శంకర్ తమ్ముడు చిరంజీవి మూవీ. దానిలో సైడ్ చేయాలి మనం. పలానా డేస్ ఇన్ని డేస్ అని చెప్పేసి అన్నాడు. అన్న ఇన్ని డేస్ అయితే నాకు కష్టం. నేను ఈవెంట్స్ ఒప్పుకున్నానన్న అని చెప్పేసి 2 రోజులైతే వస్తానని చెప్పేసి అన్నా. నా డ్యాన్స్ చూసి ఇంకా 10 మెంబర్స్ ఇంకా జాయిన్ అయ్యారు మా గ్రూప్‌లో. అన్న మాకు ఇలా అవకాశం కావాలి. ఇలా కావాలని చెప్పేసి నన్ను అడిగారు. సరే తమ్ముడు నేను తీసుకెళ్తాను నాదేముందని చెప్పేసి నేను తీసుకెళ్ళాను. తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళ లైఫ్ ఒక సెట్ చేశాను. వాళ్ళు ఇప్పుడు కూడా కనీసం నా ఫోన్ లిఫ్ట్ చేయరు. వాళ్ళంతా పెద్ద ఈవెంట్స్ చేస్తున్నారు. పెద్ద షూటింగ్స్ చేస్తున్నారు. వాళ్ళు కనీసం నా ఫోన్ అంటూ లిఫ్ట్ చేయరు. అలా బోలా శంకర్ మూవీ అయిపోయింది. రిటర్న్ అవుతున్నాను. అంటే చిరంజీవి మూవీలో చివరికి సైడ్ డాన్సర్‌గా చేశారు. సైడ్ డాన్సర్‌గా చేశాను. మేము రిటర్న్ అవుతున్నాము షూటింగ్ క్లోజ్ చేసుకొని. తర్వాత ఈవెంట్స్ ఒప్పుకున్నా. ఈవెంట్స్ ఒప్పుకున్న తర్వాత ఈవెంట్స్ చేసుకుంటా వాటి నుంచి నాకు మనీ వచ్చేది కొంత. ఆ మనీ ఇంట్లో ఇవ్వటం. ఇంటి రెంట్ అని, కరెంట్ బిల్ అని అవి ఇవి చూసుకుంటూ కొనసాగేది. అమ్మని ఇంట్లో పెట్టేసి అమ్మ ఇంక నేను చూసుకుంటాను నువ్వు వెళ్ళకు అని చెప్పేసి అలా ఉంచడం జరిగింది. ఈవెంట్‌కి మా అన్నయ్యని తీసుకొని వెళ్ళాను నేను. మా అన్నయ్యని కొంచెం లాంగ్ అంటే నాకు అరే నేను షూటింగ్స్ చేసి వచ్చానురా నేను బైక్ డ్రైవ్ చేయలేను అది ఇది అని చెప్పేసి మా వాడిని తీసుకొని వెళ్ళా అన్నయ్యని. తీసుకెళ్ళిన తర్వాత నేను ఈవెంట్ దాకా బాగా వెళ్ళాము. ఈవెంట్ కూడా బాగా జరిగింది. రిటర్న్ అయ్యేటప్పుడు ఒక 100 మీటర్స్ అయితే మా ఇల్లు అన్న. అప్పుడే చిలకలూరుపేటలో కొత్తగా బ్రిడ్జి కడుతున్నారు. ఆ బ్రిడ్జి కట్టే టైంలో అప్పుడు వెహికల్స్ ఏమి రావట్లా. సర్లే అని చెప్పేసి మేము నార్మల్ స్పీడ్‌లోనే వస్తున్నాం. వచ్చిన తర్వాత వాడు ఆటోమేటిక్‌గా నిద్రపోయాడు. బైక్ డ్రైవ్ చేస్తూనే. డ్రైవ్ చేస్తాను నిద్రపోయాడు. నాకు అదే అర్థం కాలే. అరే స్పీడ్ లిమిట్ పెరుగుతుందిరా అంటే సరేలే అని చెప్పేసి సమాధానం చెప్పాడు. అప్పులోనే ఎలా నిద్రొచ్చిందో నాకు అర్థం కాల. డివైడర్ కొట్టడంతో అక్కడ పడటంతో నేను 50 మీటర్స్ దొల్లుకుంటానే వెళ్ళిపోయా. నాకింత చిన్న గాయం అంటూ అవ్వల. చిన్న చిన్న దెబ్బలతో జరిగినాయి. పెద్దగా అంటూ ఏం జరగల. మా అన్నయ్యకైతే మోకాలు చెప్పు పగిలిపోయింది. అరే ఏంది నేను ఆలోచిస్తా ఉన్నా. నాకు అసలేం అర్థం కాల. పడటంతో లెగిచి షివరింగ్ అయిపోతా ఉంది. నాకేదో అయింది అయిపోయింది అది నా జీవితం అయిపోయింది ఇక్కడితో అని చెప్పేసి ఎండ్ అనుకున్నా. నాకేం కాల లేచి చూసుకుంటే. చిన్న చిన్న వాటిలతోనే నన్ను దేవుడు పక్కకి తొలగించాడు చిన్న చిన్న గాయాలతో. అప్పటికి దేవుడి మీద మీకు విశ్వాసం ఉన్నదండి? విశ్వాసం ఉందన్న. విశ్వాసం ఉంది. మూవీ షూటింగ్ కాదు కానీ శ్రీదేవి డ్రామా కంపెనీకి మళ్ళీ వెళ్ళిపోయాను. ఆ పడిన నెక్స్ట్ డే ఈవెంట్ చేసుకొని మళ్ళీ ఆ నెక్స్ట్ డేని శ్రీదేవి డ్రామా కంపెనీకి వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన తర్వాత 10 డేస్ మాకు నిద్ర లేదన్న. ఎస్పెషల్లీ ఆయన అసిస్టెంట్‌గా చేసినందుకు నాకు అసలు లేదు నిద్ర. అది అయిపోయింది క్లోజ్ చేసుకొని వస్తుండగా నా దగ్గర ఛార్జెస్ కూడా డబ్బులు లేవు. దొంగ ట్రైన్ ఎక్కేసి వచ్చాను నేను. టీసీ పట్టుకున్నాడు. మీరు అన్ని ఈవెంట్లు చేస్తున్నారు కదా! మరి మీ దగ్గర డబ్బు ఎందుకు లేదు బ్రదర్? కొంతమంది ఆర్గనైజర్లు మనీ ఇస్తారు. కొంతమంది ఆర్గనైజర్లు మనీ ఆపుతారన్న. నాకు అందులో 15,000 20,000 రావాలి బయట మనీ ఈవెంట్స్ చేసిన మనీ. అవి సరిపోక మాకు అమ్మాయిలకైతే కంటిన్యూగా ఇస్తారు కానీ మా అబ్బాయిలకంటూ ఇవ్వరన్న. చులకనగా చిన్న చూపుగా చూస్తారు మమ్మల్ని అంతా. వాడుకొని వదిలేయటమే. ఆ ఈవెంట్ని సక్సెస్ చేసామా ఇంకంతే. మిగతా ఇంకా పేమెంట్ ఇచ్చేది లేదు. ఫోన్పే కొడదాం పోంటారు అని చెప్పేసి పంపిస్తాడు కానీ ఫోన్పే కొట్టరు. మేము ఫోన్లు చేసి వాళ్ళని బతీలాడుకోవాలి. అలా ఇలా సెట్ కాదులే అని చెప్పేసి ఇంకా షూటింగ్స్కి వెళ్ళిపోయి నా దగ్గర అసలు ఛార్జీకి డబ్బులు లేవు. షూటింగ్ అయిపోయిందిగా అని చెప్పేసి ట్రైన్ ఎక్కేసి వస్తున్నా. టీసీ పట్టుకున్నాడు. ఏం చేయాలో నాకు అర్థం కాల. ఫైన్ కట్టండి అది ఇది అని చెప్పేసి అన్నాడు. సార్ నా దగ్గర నిజంగా లేవు. అవసరమైతే ఫోన్ తీసుకోండి అని చెప్పేసి నా దగ్గర అప్పుడు ఐఫోన్ 11 ఉండేదన్న. అది ఉండేది. అది తీసుకోండి సార్ అని చెప్పేసి ఇస్తుంటే తమ్ముడు నీ దగ్గర నిజంగానే లేవా అని చెప్పేసి అన్నాడు. నిజంగా లేవన్నా నా దగ్గర గుంటూరు నుంచి చిలకలూరుపేటకి ఎంతైతే ఛార్జ్ అవుతుందో అంతే ఉన్నాయన్నా అని చెప్పేసి ఆయనకి చెప్పాను. ఆయన వదిలేశాడు. ఆ బస్ స్టాండ్కి నడుచుకుంటూ వెళ్ళాను. బస్ ఎక్కిన తర్వాత
చిలకలూరుపేట నుంచి ఒక 40 కిలోమీటర్స్ 30 కిలోమీటర్స్ లాంగ్లో దిగాను. బస్సులో నిద్రపోయాను. నిద్ర లేక బస్సులో నిద్రపోతే అన్న ఇంకా చిలకలూరుపేట రాలేదా అని చెప్పేసి మెలకువ వచ్చింది నాకు. చిలకలూరుపేట రాలేదా ఏంటన్నా అని చెప్పేసి అంటే ఆయన తమ్ముడు చిలకలూరుపేట దాటి కూడా 1.5 అవర్ అవుతుంది తమ్ముడు, నువ్వు నిద్రపోతున్నావా ఏంది, నేను పిలిచాను కదా అని చెప్పేసి అన్నాడు. అన్నయ్య నాకు వినపడలేదు, నేను నిద్రపోయానంటే సరే ఇక్కడ దించుతాను అని చెప్పేసి నైట్ 1 or 2కి నన్ను అక్కడ దించేశాడు. నా బస్సులు వస్తాయా అంటే బస్సులు రావు తమ్ముడు, నువ్వు ఎలానో వెళ్ళు అని చెప్పేసి అన్న పరిస్థితి. లారీలు ఆపుతున్నా ఎవరూ ఆపట్లేదు. లాస్ట్కి నడుచుకుంటా వెళ్ళే టయానికి ఎందుకో ఒక లారీ వస్తుంది, ఆపుదాం అని చెప్పేసి ఆపాను. ఆపిన తర్వాత నన్ను సేఫ్గా ఎక్కించుకొని సేఫ్గానే దించాడు. ల్యాండ్ చేసిన తర్వాత ఆ వెనకాల ఒక వర్డ్ ఉందన్న, దేవుని మాట అది, నేను నీకు తోడై ఉన్నాను అని చెప్పేసి ఆ ఒక మాట ఉందన్న. అంటే లారీ మీద నేను నీకు తోడై ఉన్నాను అని చెప్పేసి. ఎందుకు ప్రభువా, నేను నిన్ను నమ్మట్లేదు కదా, ఒకవేళ నమ్మినా నామకార్థంగా ఉంటున్నాను కదా, ఎందుకు నా మీద నీకింత ప్రేమ అని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నాను. ఇంటికి వచ్చిన తర్వాత నాకు రీల్స్ చూడటం ఎక్కువ అలవాటు. రీల్స్ చూస్తూ ఉంటే 3 AM కన్నా కరెక్ట్గా ఆ మధ్యలోనే ఒక రీల్ వచ్చిందన్న. నీ పాత జీవితంలో ఇంతగా ఎప్పుడైనా నీకు జరిగిందా, ఎప్పుడైనా ఇంతగా జరిగిందా అంటే లేదు అని ఆలోచిస్తానే ఉన్నా. ఒక పాస్టర్ గారి రీల్ వచ్చింది, ఆయన పేరు ఎవరో తెలియదు కానీ ఆ రీల్ వచ్చింది, నీ పాత జీవితం ఇలా ఉందా, లేదు మరెందుకు దేవుని విసర్జిస్తున్నావు నువ్వు అని చెప్పేసి ఒక మాట వచ్చిందన్న. ఇప్పటికిప్పుడు నువ్వు పడుకుంటావు, రేపు మార్నింగ్ లెగుస్తావో లేగో నీ గ్యారంటీ ఏంది అని చెప్పేసి అన్న. నాకేం చేయాలో అర్థం కాదు. కళ్ళమ్మ నీళ్ళు గిర్రని తిరిగిపోయి బైబిల్ ఓపెన్ చేసి చూస్తే ఒకరి తల్లి వానిని ఆదరించినట్లు నేను నిన్ను ఆదరించదని ఒక మాట వచ్చింది. నాకు అసలు ఏం అర్థం కాల. ప్రభువా, నేను నామకార్థంగా బ్రతుకుతున్నా, నేను నీకు ఎలా నచ్చాను, అసలు నువ్వు నన్ను ఎలా ఎన్నుకుంటున్నావు, ఎందుకు నా మీద నీకు ఇంత జాలి ఇంత ప్రేమ అని చెప్పేసి ఆ రోజు మోకాళ్ళు వేసానన్నా. నేను అన్నా, మనుషుల ప్రేమ కొంతకాలమేనన్నా, మనుషులకు ఉన్న బుద్ధే అది. ఇప్పుడు అన్నా ఒకరిని నేను సెటిల్ చేసిన తర్వాత నాకు అవసరం వచ్చింది, తమ్ముడు ఇంత మనీ కావాలరా అని చెప్పేసి ఫోన్ చేశాను అనుకో, కట్ చేయటం. ఎందుకు నేను సెట్ చేసి కూడా ఏం లాభం అని చెప్పేసి నాకు ఇంకా అన్నీ గుర్తొస్తున్నాయి. నాకు ఆలోచన అసలు మైండ్లో వచ్చేస్తుందన్న, నీకు ఎందుకు ఇలా వస్తుంది, ఏంటి అసలు నీ పరిస్థితి ఏంటి, ఇవాళ నువ్వు బ్రతికున్నావు అంటే దేవుని కృపే కదా, రేపొద్దు నువ్వు ఉంటావో ఉండవో తెలియదు. దేవుణ్ణి నమ్ముకొని ఉండు, దేవునితో విశ్వాసంగా జీవించు అని చెప్పేసి అప్పటికప్పుడు మోకాళ్ళు వేసి ప్రేయర్ చేసుకొని బైబిల్ ఓపెన్ చేస్తే అదే మాట వచ్చింది. దేవుడు నాతో మాట్లాడాడు, అసలు ఆయనలో ఏంది ఉందని చెప్పేసి అప్పటి నుంచి నేను నా న్యూ లైఫ్ని స్టార్ట్ చేశానన్న. మనుషుల నుంచి వచ్చే ఆనందం కన్నా దేవుడి నుంచి వచ్చే ఆనందం ఇంకా బాగా ఆకట్టుకుందన్న నన్ను. అంటే డ్యాన్సే నా ప్రాణం అన్నారు, డ్యాన్స్మే ఇంకా నా లైఫ్ అని చెప్పారు. ఆ డ్యాన్స్ ఇంకా విడిచిపెట్టేశారు బ్రదర్? విడిచిపెట్టేశానన్న. విడిచిపెట్టి కూడా 1.5 year అవుతుంది. తర్వాత మీకేమైనా ఆఫర్స్ వచ్చినాయి బ్రదర్? ఆఫర్లు అంటే గుర్తొచ్చిందన్న, నాకు చాలా వచ్చినాయి. మా మాస్టర్ ఎప్పుడు మాకు పేమెంట్ ఇవ్వాల, నువ్వురా ఇప్పుడు వచ్చేసి నువ్వు పేమెంట్ తీసేసుకొని వెళ్ళిపో. నేను అడిగా, అసిస్టెంట్ ఫోన్ చేశాడు, ఆయన మాస్టర్ చేయకుండా అసిస్టెంట్ చేత ఫోన్ చేయించాడు. చేయించిన తర్వాత అన్నయ్య ఏంటి చెప్పు అంటే, అరే మాస్టర్ నిన్ను పిలిచాడరా, ఇప్పుడు పేమెంట్ ఇస్తున్నారు, నువ్వు అంట వచ్చి చేసుకో అని చెప్పేసి అన్నారు. అన్నయ్య నేను ఇప్పుడు రావటం అయితే కష్టం. అరే మనీ ఇప్పుడు నీకు ఒక షూట్కి వచ్చేసి 5K ఇస్తారు, ఇచ్చిన తర్వాత ఒక మంత్లో 4 షూట్లు అయినా నీకు ఉంటాయి, 20K నువ్వు తీసుకెళ్ళిపోవచ్చుగా అని చెప్పేసి వచ్చింది. 20K తర్వాత మూవీ షూటింగ్ పెద్ది రీసెంట్గానే రామ్ చరణ్ మూవీ రిలీజ్ అయింది. అదే రాజు మాకు గ్రూప్లో ఎవరైతే పరిచయం అయ్యాడో ఆ అన్నయ్య పిలిచి, తమ్ముడు ఇలా షూటింగ్ ఉందిరా, వచ్చి చేసేసుకో, నీకు మనీ వస్తుంది కదా, ఇప్పుడు ఎందుకు నువ్వు షూటింగ్స్ కూడా ఆపేసావు అది ఇది అని చెప్పేసి అన్నాడు. అన్న ఇంక నా వల్ల కాదు, నేనంటూ డ్యాన్స్ చేయలేను, నేను మారు మనసు పొంది ఇలా చర్చెస్కి వెళ్తున్నాను, నాకు ఇది ఒక భారం ఉందన్న, దీంతోనే నా జీవితం గడపాలని చెప్పేసి అన్నయ్యకి చెప్పడం జరిగింది. ఆ అన్నయ్య కూడా సరే తమ్ముడు అది ఇది అని చెప్పేసి నాకు అందరూ ఇంకా చాలా ఆఫర్లు వచ్చినాయి అన్న. నాకు కొన్ని వాటికే గుర్తున్నాయి కానీ చాలా ఆఫర్లు వచ్చినాయి. రీసెంట్గానే ఏదో షో జరిగింది, దానిలో కూడా ఆఫర్ వచ్చింది నాకు, తమ్ముడు రారా వచ్చేసి చేసేసుకో,
ఎందుకురా నువ్వు ఆగిపోతున్నావు, ఈవెంట్స్ చేస్తున్నా నీకు మనీ రావట్లేదు కదా, ఇలా వచ్చైనా చేసుకో అని చెప్పేసి, నేను ఎప్పుడైతే నామకార్థంగా బ్రతికినప్పుడు మనీ రాకుండా ఉన్నాయో, అదే క్రైస్తవంలోకి బాగా మారు మనసు పొందినాక నాకు ఆఫర్లు అనేవి బాగా రావటం జరుగుతుంది. నేను అసలు అవి నాకు వద్దు, నేను దేవుణ్ణే నమ్ముకున్నా అని చెప్పేసి, ఇదే ప్రతి ఒక్కరికి నాకు ఫోన్ చేసిన వాళ్ళందరికల్లా అదే మాట చెప్తా ఉన్నా, నేను రాను, నా పాత జీవితం అయిపోయింది, కొత్త జీవితంలోకి అడుగు పెట్టానని చెప్పేసి మా బాయ్స్ డాన్సర్లు అందరితో చెప్పుకున్నాను. లోకంలో ఉన్నప్పుడు నేను చాలా ఆరోగ్యంగా బాగా అసలు బాగుండేవాడిని. దేవునిలోకి వచ్చిన తరువాత టైఫాయిడ్ ఫీవర్ వచ్చింది అన్నయ్య నాకు. అసలు సహజం అదంతా. అంటే నాకు చిన్నప్పుడు 8 ఇయర్స్ ఉన్నప్పుడు వచ్చిందంట. ఆ ఏజ్ నుంచి ఇప్పుడు నాకు 20 అన్నయ్య. ఈ గ్యాప్‌లో నాకు రాలా. నా రీసెంట్‌గా జనవరిలో వచ్చింది. టైఫాయిడ్ ఫీవర్ వచ్చి గ్యాస్ట్రిక్ వచ్చేసింది. ఏం చేయాలో తెలియని పరిస్థితి. అన్యులు ఉంటారు కదన్నయ్య పక్కన, ఇంటి చుట్టుపక్కన వాళ్ళు. ఈడు ఈవెంట్ చేసుకునేటప్పుడే బాగున్నాడు, ఒక్క చిన్న అనారోగ్యం అంటూ వాడికి లేదు, దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత ఏంది వీడు అంటే అప్పుడు కొంచెం లావు ఉండేవాడిని అన్నయ్య. ఇప్పుడు ఆ టైఫాయిడ్ ఫీవర్ ఎప్పుడైతే నా లైఫ్లోకి అది ఎంటర్ అయిందో తగ్గిపోతుంటే వీడి దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత వీడికి దరిద్రం పట్టుకుందని చెప్పేసి మొదలెట్టారు అన్నయ్య. ఎందుకు అలా మాట్లాడతావు నాకు అర్థం కాదు ఇప్పటికి కూడా. ఆ మాటలు మాట్లాడితే వాళ్ళకి ఏం వచ్చిద్దో కూడా నాకు అర్థం కావట్లేదు. ఎందుకు అసలు వాళ్ళు మాట్లాడేది ఏంది? నేను అమ్మకు ఒకటే మాట చెప్పా, వాళ్ళు ఏమన్నా అనుకోని, దేవుడు చేసే పని దేవుడు చేస్తున్నాడు, మనుషులు ఏమనుకుంటారో మనకు అది అనవసరం. దేవుని పనిలోకి వచ్చిన తర్వాత దేవుని పనే చేయాలి. వాళ్ళ మాటలు వీళ్ళ మాటలని ఇప్పటికిప్పుడు అన్నయ్య ఆ మాటలు అమ్మ తట్టుకోలేక ఇది వదిలిపెట్టేసి నువ్వు మళ్ళీ అసలు వెళ్ళిపోరా అని చెప్పేసి జనాల మాటలకు కూడా అమ్మోళ్ళు ఇంట్లో వాళ్ళంతా వెళ్ళిపో, ఎందుకు ఈ మాటలు, నీవు పడేది కాక మనకెందుకు అసలు అన్న రీతిలో చెప్పారమ్మా. ఏంటమ్మా ఇది, నేను సేవలోకి వచ్చిన క్రీస్తుని నమ్ముకున్న తర్వాత నువ్వు ఆనందపడ్డావు కదా, సడన్గా నువ్వే ఇప్పుడు అది ఆపేసి వెళ్ళు అంటే, అరే మరి ఇలా అంటున్నారా జనాలు, మరి దాన్ని బట్టి నువ్వేం సమాధానం చెప్పగలుగుతావు అది అని చెప్పేసి అన్నారు. నేను చెప్పాను కదమ్మా, మనుషులు నరవలేని నాలుక ఎన్ని విధాలుగైనా తిరుగుతుంది, వాళ్ళ మాటలు మనకొద్దు, మనకి శ్రేష్టమైనది నిత్య జీవం, దాని కొరకే మనం పోరాడాలి. అసలు ఆత్మను రక్షించాలి, ఆత్మను రక్షిస్తేనే మనకంటూ పరలోకంలో ఒక స్థానం ఉంటుంది. అసలు వాళ్ళు ఎన్నైనా అనుకొని నువ్వు పట్టించుకోవద్దంటే, ఇప్పటికి కూడా అన్న మమ్మల్ని అంటానే ఉంటారు కానీ మేము ఇప్పుడు దాకా ఇంకా పట్టించుకుందంటూ లేదు. నేను చెప్పాను అమ్మకి, వాళ్ళు ఏమైనా అనుకొని మనకు అవి అసలు వద్దు, మనకి పట్టించుకోవద్దు, మనం దేవుని పని కొరకు సాగిపోదాం అని చెప్పేసి మేము సాగిపోతూనే వచ్చామన్నయ్య. ఇప్పుడు చాలామంది సేవ అంటేనే డబ్బు సంపాదించడానికి అని చెప్పి కొన్ని సందర్భాల్లో అంటూ ఉంటారు. అంటే అందరిని బట్టి కాదు, కొందరిని బట్టి. మరి మీ జీవితంలో అటువంటి సిచ్యువేషన్లు ఎదురైనాయి బ్రదర్? అన్న సేవలో డబ్బులు వస్తుందో రావో నాకైతే తెలియదు కానీ సేవలో ఒక ఆనందం ఉంది, ఆత్మను రక్షించే భారం ఉందన్న. మనకి ఉన్నంతకాలం ఆయన కోసం బ్రతికి మనకంటూ ఒక స్థాయి ఉందన్న, పరలోక రాజ్యంలో మనకంటూ ఒక ప్లేస్ ఉంది, దానికోసం మనం తపన పడాలి. కానీ అసలు ఇవన్నీ లోకం అంటే వేస్ట్ అన్న. డబ్బు సంపాదించాలంటే సినిమా ఫీల్డ్కి వెళ్ళైనా మళ్ళీ నేను సంపాదించుకోగలను, కాకపోతే నాకు అది వ్యర్థం, అవసరం లేదు నాకు అది. నాకంటూ ఒకటి ఉంది, నేను అది గమ్యం చేరాలి, గమ్యాన్ని చేర్చాలి అనేక మందిని అని చెప్పేసి నాలో ఆ ఆశ బాగా ఆకట్టుకుందన్న. ఈ ఫీల్డ్ అంటేనే చీకటి జీవితం అని చెప్తూ ఉంటారు. బహిరంగ కొంతమంది అనౌన్స్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. మరి మీ జీవితంలో బ్యాడ్ హ్యాబిట్స్ అనేవి ఎంటర్ అవ్వలేదు బ్రదర్? నేను డ్యాన్స్ చేశాను కానన్నయ్య, అలాంటి వాటికి నేను అలవాటు అవ్వలేదు, ఎడిక్ట్ అంటూ అసలు అవ్వలేదు. నేను అమ్మకు ఒక మాట ఇచ్చా, వెళ్తాను కానీ నేను ఇలాంటి చెడు అలవాట్లు కానీ ఇవి కానీ అసలు ఏమి నేర్చుకోను, ఏదో నేను వెళ్తున్నాను, నా పని నేను చేసుకొని వస్తున్నాను, నేను అదే చెప్తాను. అమ్మకు ఒక మాట ఇచ్చాను కాబట్టి అది నెరవేర్చుకున్నాను, అదే మాట దేవుడికి ఇప్పుడు ఇస్తున్నాను. అనేకమైన ఆత్మలను రక్షించాలి, నన్ను వాడుకో, అదే అని చెప్పేసి నేను దేవుడికి మాట ఇచ్చానన్న. ఆ మాట మీదే నేను నిలబడతానని చెప్పేసి ఉంటున్నాను. దేవుడు లోకంని ఎంతో ప్రేమించాడు, కానీ తన అద్వితీయ కుమారుని మనకి బలిగా అర్పించాడు. అసలు ఆయనకి ఏం అవసరం అన్నయ్య, మన కొరకు బలి అర్పించాల్సిన పని ఏంది, మనిషి కుమారుగా రావాల్సిన అవసరత ఏంది ఆయనకి? ఇప్పుడు జనాల్ని సృష్టించాడు. ఇప్పుడు అన్న
ఆదాము అవ్వ తప్పు చేస్తారని దేవుడికి తెలియదా? తెలుసు కదా. మనం పరీక్షిస్తాడన్న. 1 నుంచి 10th దాకా చదవాలి. నెక్స్ట్ ఇంటర్‌లోకి వెళ్ళాలంటే. పరీక్ష పెట్టకుండా పంపించొచ్చు కదా. ఎందుకు పరీక్షించడం? అదే పరీక్ష మన దేవుని జీవితంలో కూడా ఉంటదన్న. ఆ టర్నింగ్ మనం దానిలో పాస్ అయ్యామంటే మనకి నిత్య జీవం గ్యారంటీ అన్నయ్య. ఈ లోకం కొన్నాళ్ళకే. దేవుని రాకడ అతి సమీపంగా ఉందని చెప్పేసి మన వాటికి తెలుసు గానీ అన్యులకి తెలీదు. అన్యులేందంటే ఆహా! 3 మేకులోడు వాడిదేముందిలే అన్నంత చీప్‌గా చూస్తున్నారు. కాపోతే ఆయన వచ్చేటప్పుడు నేను ఎవరు అనుకోని గడియల్లో వస్తానంటున్నాడు. దొంగ వలే వస్తానంటున్నాడు. ఆయన వచ్చేటప్పుడు చూచి దేవుడిని చూసిన తర్వాత రొమ్ములు కొట్టుకుంటే ఏం ఉపయోగం అన్న? అంత సమస్య మనకొద్దు. ఉన్నన్ని రోజులు దేవునిలో గడిపితే చాలు. మరి నిన్ను బట్టి మీ తల్లిగారు సంతోషపడుతున్నారండి? చాలా అన్న. వీడు మా చుట్టాలే అన్నారన్నయ్య. ఏందంటే వీడిప్పుడు డాన్స్‌కెళ్తున్నాడు గదా! వీడు రేపు పెళ్లి చేసుకోబోయేదాన్ని కూడా డాన్స్ అమ్మాయినే తెచ్చుకుంటాడు. అసలు వీడు ఏంటి? అది ఇదని చెప్పేసి అమ్మని కించపరిచి మాట్లాడేవాళ్ళు. కొంతమందేమో ఘనంగా హెచ్చించి మాట్లాడేవాళ్ళు. అరే! వీళ్ళ కొడుకెళ్ళాడురా. సినిమా ఫీల్డ్‌కెళ్ళాడు. చిన్నప్పటి నుంచి తండ్రి లేకపోయినా వీడు ఎలా ఎళ్ళాడు అని కొంతమంది పొగిడేవాళ్ళున్నారు. కొంతమంది ఓర్చుకోలేక వీడి బ్రతికింతేలే అలా ఎగురుకుంటా డబ్బులు సంపాదించటమేలే. జాబ్ చేసేది లేదు. ఏమి లేదు. వీడికి ఎవడు పిల్లనిచ్చేది? అది ఇదని చెప్పేసి అన్నా నేను తాగకపోయినా వీడు తాగుబోతోడు. సిగరెట్స్ తాగుతాడు. అమ్మాయిలతో ఎళ్తాడు. ఇవన్నీ మా చుట్టాల తరపు నుంచే వచ్చినాయి అన్నయ్య ఈ మాటలు. నేనిప్పుడు అది ప్రూవ్ చేసుకుంటున్నా. ఇప్పుడు ఈ మాట అన్నారు కదా! నేను దేవుల్లోకి వచ్చిన తర్వాత నన్నెవరు ఒక మాట అనట్లా. పాత జీవితంలో ఉన్నప్పుడే అనేక మంది అన్నారు నన్ను. దేవుడి జీవితంలోకి వచ్చిన తర్వాత ఎవరు అనట్లా. ఒకవేళ అన్నా దేవుడు వాళ్ళకి చేసేది చేస్తున్నాడు అన్నయ్య. ఎందుకంటే పగ తీర్చుకొనుట మీ పని కాదు. పగ తీర్చుకొనుట నా పని అని చెప్పేసి దేవుడు అన్నాడు. వాగ్దానం చేసిన వాడు నమ్మదగినవాడని. ఆ వాగ్దానం మీద మనం ఎప్పుడైతే నిలబడతామో మనకి ఫలితం అనేది ఉంటుందన్నయ్య. మరి నీ ఫ్యూచర్ ప్లాన్ ఏంటి బ్రదర్? నాకు దేవుని చిత్తంలో ఏదైతే ఉందో నా మీద, దేవుని ప్రణాళిక నా మీద ఏదైతే ఉందో అది ఖచ్చితంగా జరిగిద్దన్నయ్య. ఆ సేవ గానీ, లేకుంటే మ్యూజికల్ ఇన్‌స్ట్రుమెంట్స్ లీడ్ చేయటం నా గోల్ చిన్నప్పటి నుంచి. డాన్స్ అనేది ఇంకా పిచ్చి. అది ఈ మధ్య ఏర్పడింది. నేను కూడా ఒక మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలి. నేను ఒక స్టూడియో కట్టుకోవాలి. క్రిస్టియన్ సాంగ్స్ అనేది ఇంకా రిలీజ్ చేయాలి. ఆశ ఉందన్నయ్య. కాకపోతే దేవుని ప్రణాళికలో మనం ఏమవుతామో అది ఆయన చిత్తం అన్నయ్య. ఆయన నడిపిస్తే ఎంత దూరమైనా నడుస్తాను. ఎన్ని కష్టాలొచ్చినా, ఎన్ని బాధలొచ్చినా, ఎన్ని ఇబ్బందులొచ్చినా దేవుని మాత్రం విడిచిపెట్టకూడదని చెప్పేసి నేను బాగా గట్టిగా పట్టుకొని ఉన్నానన్నయ్య. దేవుల్లోకి వచ్చిన తర్వాత కష్టాలొస్తాయి. కష్టాల్ని దేవుడే కొన్ని సార్లు అనుమతిస్తాడు. దైవ జ్ఞానం ద్వారా మనం వాటిని తెలుసుకోవాలి. చాలా థ్యాంక్స్ బ్రదర్. మీ అమూల్యమైన సాక్ష్యాన్ని ఇప్పటి వరకు మాతో పంచుకున్నందుకు మీకు ప్రత్యేకమైన వందనాలు చెల్లించుకుంటున్నాను.